Hello students, we have an update related TS ESET 2024. On 25th January, our respected Principal Secretary of Education and the Chairman of Telangana State Council of Higher Education and the Vice Chancellors of other universities అందరూ కలిసి మనకు 25th జాన్వరి నాడు తెలంగాణలో జరగబోయే ఆల్ సెట్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే మన టీఎస్ ఈసెట్ 2024 ఎగ్జామినేషన్ని 6th మే 2024 నాడు కండక్ట్ చేయబోతున్నారు. అండ్ ద కండక్టింగ్ బాడీ ఈజ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఐ థింక్ all are busy in your preparation, okay, but some classes are in dilemma because వాళ్ళ ఓన్గా వాళ్ళు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ అసలే కోచింగ్ తీసుకోకుండా కొంతమంది ఒక క్లాస్ అనేది డైలమాలో ఉండవచ్చు. అయితే ద ప్లాట్ఫామ్ ఆఫ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ర్యాంక్ అప్ కమ్ విత్ అన్ ఆన్లైన్ కోచింగ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ది సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఓకే, ఈ డైలమాలో ఉన్న స్టూడెంట్స్ అంటే ఆల్రెడీ కోచింగ్ తీసుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇఫ్ యూ హ్యావ్ ద డిజైర్ ఆర్ ద గోల్ టు క్రాక్ ది టీఎస్ ఈసెట్ 2024 examination, I preferably suggest you the online coaching from the rank up. Okay, if you have the interest to enroll our course, please enroll at www.klsyrankup.in. నెక్స్ట్ వచ్చేస్తే సివిల్ ఇంజనీరింగ్ కంటెంట్ గురించి. ఈ సివిల్ ఇంజనీరింగ్ కంటెంట్లో మనం ప్రతి సబ్జెక్ట్లో ఎవ్రీ టాపిక్ని థియరీ తర్వాతకి ఐ హ్యావ్ గివెన్ ఏ హ్యాండ్అవుట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 10 to 15 questions related to that topic. ఆ టాపిక్లో ఆ క్వశ్చన్స్లో వీ హ్యావ్ థియరిటికల్ క్వశ్చన్స్ అండ్ ద న్యూమెరికల్ క్వశ్చన్స్ విచ్ ఆర్ ప్యూర్లీ రిలేటెడ్ టు ది టీఎస్ ఈసెట్ ఓరియంటేషన్. ఓకే, ఆ క్వశ్చన్స్ని నేను ఎలా ప్రిపేర్ చేశానంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కొన్ని అనలైజ్ చేసి అదేవిధంగా అవి అప్కమింగ్ ఎగ్జామ్స్లో ఎక్స్పెక్ట్ చేసే విధంగా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేసి ఆ క్వశ్చన్స్ని ప్రతి టాపిక్ తర్వాతకి నేను క్లాస్లోనే డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, I have given the handouts also. You will be provided the high quality videos and the handouts for each topic in our online course. ఈ ఫుల్ సివిల్ ఇంజనీరింగ్ కోర్స్తో పాటు మనం ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్కి ఇట్లా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కొంతమందికి కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే వీక్ ఉంటారు. ఓకేనా, ఆ సబ్జెక్ట్ మాత్రమే ప్రిపేర్ కావడం కోసం వీ హ్యావ్ లాంచ్డ్ ది సబ్జెక్ట్ వైజ్ కోర్స్ ఆల్సో. ఓకే, యూ కెన్ ఎన్రోల్ ది సబ్జెక్ట్ వైజ్ కోర్స్ ఆల్సో ఇన్ అవర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. నెక్స్ట్ వచ్చేస్తే వీ హ్యావ్ రిలీజ్డ్ ఏ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బుక్ రిలేటెడ్ టు ది సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఓకే, ఇది అనేది ప్రింటింగ్లో ఉన్నది. ఓకే, ఆన్ ద డిమాండ్ వీ విల్ లాంచ్ విత్ ఇన్ 1 week to 10 daysలో మనం ప్రీవియస్ ఇయర్ బుక్ని ఇట్లా డిమాండ్స్లో రిలీజ్ చేయబోతున్నాం. ఓకే, వీ హ్యావ్ ది సివిల్ ఇంజనీరింగ్ కోర్స్ అండ్ ది ప్రీవియస్ ఇయర్ బుక్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఓకే, అయితే మీకు ఒకటి చెప్పాలి, ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ కోర్స్ కంటెంట్లో we have uploaded 2 to 3 subjects already and the remaining content in the editing stage lo undi. Then it will uploaded in order. Okay, editing అయిపోయిన తర్వాతకి within 10 to 15 days లో రిమైనింగ్ కంటెంట్ ఇట్లా మనం మన ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేయబోతున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేస్తే ఆఫ్టర్ ద బుక్ వీ హ్యావ్ ద కమ్యూనిటీస్. ఓకే, ఈ కమ్యూనిటీస్ ఎలా అంటే యూట్యూబ్లో ఉన్నది కమ్యూనిటీస్, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ అండ్ ది టెలిగ్రామ్ అండ్ ది వాట్సాప్ ఆల్ రిలేటెడ్ లింక్స్ని గ్రూప్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినాం. యూ షుడ్ జాయిన్ ఇన్ అవర్ కమ్యూనిటీస్. ఓకే, ఎందుకంటే ఈ కమ్యూనిటీస్లో డైలీ మనం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ది ఎగ్జామినేషన్ అండ్ ఆల్సో ది క్వశ్చన్స్ డైలీ మనం ఏం చేస్తున్నామంటే 3 to 5 క్వశ్చన్స్ని మన కమ్యూనిటీస్లో అప్లోడ్ చేస్తున్నాం.
ఓకేనా. అయితే we are already uploading some questions. You can visit our communities and see the level of the questions and the orientation of the questions. ఓకే, అయితే ఈ క్వశ్చన్స్ అనేటివి మనకు ఆల్రెడీ 10 to 15 డేస్ నుంచి డైలీ అప్లోడ్ చేస్తున్నాం. it will be continue up to the date of the examination. ఓకే, అయితే ఈ క్వశ్చన్స్ ఏంటి, మనకు ఆల్రెడీ 3 months ఉంది కాబట్టి 3 into 30 చేసిన 90 days, 9 into 5 అంటే 450. ఇట్ నియర్లీ 400 క్వశ్చన్స్ మనం కమ్యూనిటీస్లో పోస్ట్ చేయబోతున్నాం. ఓకేనా, 400 క్వశ్చన్స్ అనేటివి మన కమ్యూనిటీస్లో పోస్ట్ చేయబోతున్నాం. యూ విల్ గెట్ ది ఆపర్చునిటీ ఇన్ ఆర్డర్ టు ది క్రాక్ ఎగ్జామినేషన్. ఓకే, I suggest you please join our communities to get the latest examination updates and the previous year and the questions related to the exam preparation. Next we have revision series. ఈ రివిజన్ సిరీస్ ఏంటంటే ఎస్పెషల్లీ ఫర్ ది హూ హ్యావ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఫర్ ది ఎగ్జామినేషన్ అండ్ హూ ఆర్ ఇన్ ది రివిజన్ స్టేజ్. ఓకే, ఈ రివిజన్ స్టేజ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం మనం ఏంటంటే రివిజన్ సిరీస్ అనే మాక్ సిరీస్ని ప్లాన్ చేయబోతున్నాం బిఫోర్ ది 2 months ఆఫ్ ది ఎగ్జామినేషన్. ఇక్కడ ఏంటంటే డైలీ మనం సమ్ కంటెంట్ ఇస్తాం, అంటే సబ్జెక్ట్ వైజ్ కొంచెం కంటెంట్ ఇచ్చి దాని రిలేటెడ్ మాక్ టెస్ట్ అనేవి డైలీ ఒక మాక్ టెస్ట్ అనేది మనం కండక్ట్ చేయబోతున్నాం ఇన్ రివిజన్ సిరీస్. ఓకేనా, ఈ రివిజన్ సిరీస్ గురించి ఇన్ డీటెయిల్గా అప్కమింగ్ వీడియోస్లో మనం రివిజన్ సిరీస్ అంటే బిఫోర్ 2 months ఆర్ 2.5 months అప్పుడు ఐ విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది రివిజన్ సిరీస్.